ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరిట ప్రైజ్ ద లార్డ్. మన జీవితాల్లో దేవుని గొప్ప కార్యాలు 1-2 చూస్తూ ఉంటాం. అప్పుడప్పుడు శక్తి కలిగిన కార్యాలు చూసి దేవుణ్ణి కనపరుస్తూ ఉంటాం. దేవుడు అంత తోడు ఎంత తోడు అని చెప్పినని దేవుని పేరుని మహిమపరుస్తూ ఉంటాం. ఈ పరిస్థితిని చూడలేనటువంటి ఒకానొక సమయంలో దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని సాహస కార్యాలు ఎన్నో చూసిన దావీదు ఒకానొక ఘడియలో చేసినటువంటి తప్పును బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 9వ వచనంలో రాయబడి ఉన్నది, నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. మనం చూసేటువంటి ఈ చిన్న చితక కార్యాలు గొప్ప కార్యాలు చూసినటువంటి దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చేసినటువంటి అపరాధాలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా చూసి చూడనట్లు వదిలిపెట్టు అని చెప్పాను. మన జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితి, ప్రార్థించే పరిస్థితి ఉండాలి. అంటే తప్పు చేయమని కాదు, తప్పు చేయకుండానే ఇటువంటి పరిస్థితి. ఇప్పటి రోజుల్లో పాపం అనేది మన చేతుల ద్వారా, ప్రవర్తన ద్వారా ఏదో ఒక సందర్భంలో ఎదురైతేనే ఉంది. పాపం అంటే పోయి వ్యభిచారం చేస్తానో, లేకపోతే ఆ వైన్ షాప్ ముందు నుంచుంటేనో, లేకపోతే ఇంకొకటి పెద్ద ఘోరమైన పాపాలు అని చెప్పని ఉంటాయి కదా, అవి చేస్తేనే పాపం అని కాదు. అవి కాకుండా కూడా రోజు జీవితంలో కొన్ని పాపాలు ఉంటాయి. వాటి విషయంలో ఈ ప్రార్థన చేయాలి. మనమైతే శుద్ధులం అయితే కాదుగా. ఎప్పటికీ కాడు భూమి మీద ఉన్న మనుషుడు ఎప్పటికీ ఎంత నువ్వు పవిత్రంగా ఉన్నా సరే శుద్ధుడు అనేటువంటి మాట అసలు ఆలోచనలో కూడా రావద్దు. ఎంత పవిత్రంగా ఉన్నా సరే భూమి మీద ఎంత పవిత్రంగా ఉన్నా సరే శుద్ధుణ్ణి అనే ఆలోచన, పవిత్రుని అనేటువంటి ఆలోచన అసలు ఆలోచనలో కూడా ఉండదు. ఎందుకంటే ఎంత పవిత్రంగా ఉన్నా సరే ఏదో ఒక సందర్భంలో ఆ పాపాన్ని మోయాల్సి వస్తూనే ఉంటుంది. మన జీవితంలో ఎదురైనటువంటి ఈ కొద్ది కార్యాలకి మనము దేవుణ్ణి కనపరిచినప్పుడు దావీదు చూసినటువంటి శక్తి కలిగిన కార్యాలు ఎన్నెన్నో ఉన్నాయి. వాటన్నిటిని చూసినటువంటి మనుషుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా పరిస్థితి ఇది, నా స్థితి ఇది, ఈ స్థితిలో నుంచి నన్ను విడిపించు, గొప్ప కార్యాలని నేను చూడాలి. ఆయన ఒకడు మాత్రమే లెక్కలేనన్ని ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి దేవుడు. మహాశ్చర్య కార్యాలను జరిగించగలిగినటువంటి శక్తిమంతుడు దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే నోటి మాటతో చెప్పినంత మాత్రాన నిజంగానే జరిగిన అని ఆలోచన చేస్తే అందుకు ఆ మనుషుడే సాక్ష్యం, ఆ మనుషుని జీవితమే సాక్ష్యం. మనం కూడా ఎన్నో చెప్తూ ఉంటాం. కొన్ని జరగవచ్చు, జరగకపోవచ్చు. బైబిల్ని బట్టి అక్కడ అట్లా ఉంది, ఇక్కడ ఇట్లా ఉందని చెప్పి దేవుని పేరుని కనపరుస్తూ ఉంటాం. కొద్దిమంది జీవితాలు అయితే వారి జీవితాలు దేవుని కార్యాలకి దగ్గరగా ఉంటాయి. దావీదులాగా ఆ స్థితిని కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుని చెయ్యి ఏం చేస్తుందంటే, దేవుని చెయ్యి అద్భుతాలను జరిగిస్తుంది. మనము ఊహించలేనటువంటి శక్తి కలిగినటువంటి కార్యాలను చేయగలిగింది. ఈ కార్యాలను చేసేటువంటి దేవుని మార్గంలో తెలియకనే పొరపాటున ఏ అపరాధాలు అయితే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా శుద్ధులు కావాలి.
దావీదుకి ఎదురైనటువంటి గొప్ప కార్యాలని మనం చూడాలంటే ఇటువంటి ప్రార్థన మనకు అవసరం. దావీదు అప్పటికే చేసినటువంటి పాపాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పటికే చేసిన పాపాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అదే అధ్యాయంలో 11వ వచనంలో రాయబడి ఉన్నది, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. దేవుని ఆత్మ అనేది ఉన్నట్లయితే నడిపింపు ఎలాగొస్తుందంటే, ఇప్పుడు నేను మీకు వాక్యం చెప్తా ఉన్నా కదా, ఈ రీతిగా ఒక మనుషుడు మనకి పక్కనే ఉండి ఉపదేశించినట్లు, పక్కనే ఉండి మీరు ఎలాగ నడవాలని చెప్పినట్లుగా ఆ ఆత్మ అనేది మనకి నడిపింపునిస్తుంది. ఆ నడిపించే ఆత్మని నా యొద్ద నుంచి తీసివేయగాకు నేను చేసిన తప్పును బట్టి. ఈ తప్పులు అనేవి ఏ మనిషి జీవితంలో ఎవరైతే ఉన్నారో, ఏ మనుషుడైతే దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నారో వారి జీవితాల్లో లేకుండా లేవు ఇప్పుడున్నటువంటి రోజుల్లో. అప్పుడైనా ఇప్పుడైనా ఏదో ఒక సందర్భంలో ఉంటూనే ఉన్నాయి. వీటిని మనము దేవుని సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థన చేసినట్లయితే దేవుని యొక్క దక్షిణ హస్తపు బలము మనకు ఎదురుపడుతుంది. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మనకు ఎదురుపడుతుంది. ఆయన ముందు నిలిచినటువంటి వారెవ్వరు కూడా పరిశుద్ధులైతే కారు. నువ్వు ఎంత పవిత్రంగా ఉన్నా సరే ఆయన మాట్లాడితే ఏదో ఒక తప్పు, ఏదో ఒకటి కాదు, తప్పు తీసే మాట్లాడతాడు. మాట్లాడాలనుకుంటే మనుషుడు యోగు అంటాడు. ఏమంటాడో తెలుసా, నరునికి పుట్టినటువంటి మనుషుడు నీతిమంతుడు ఎట్లు కాగలడు. నరునికి కాదు, స్త్రీకి పుట్టినటువంటి మనుషుడు నీతిమంతుడు ఎట్లా కాగలడు చెప్పండి. మనుషుడు దేవుని ముందు నిలబడితే, అసలు దేవుని ముందు నిలబడేటువంటి అంతటి ఆలోచన మనుషునికి ఉన్నది. అసలు ఆయనేమో ఆకాశంలో ఉండి మనుషుని యొక్క జీవితాన్ని శాసించే దేవుడు. ఆ శాసించే దేవుని ముందు పోయి నిలబడాలంటే, ఆ నిలబడే మనిషి గురించి శాసిస్తే ఆ మనుషుడు ఆయన ముందు నిలబడేటువంటి పరిస్థితి కూడా ఉండదు. ఆమేన్. దేవునికి ఘనత కలుగును గాక. ఆయన గనక ఆలోచన చేస్తే ఆయన ముందు ఎవరైతే నిలబడాలని ఆలోచన చేస్తూ ఉన్నారో వారిని ఆయన శాసిస్తే దేవుని ముందు నిలబడకుండా అటు నుంచి అటే పోతాడు. ఎటు పోతాడో వాళ్ళకి తెలుసు, మనకు తెలుసు. అంతటి దేవుని ముందు ఈ చిన్న చితక కార్యాలను చూస్తూ ఉన్నటువంటి మనము మరొక్క మారు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, పరిశుద్ధాత్ముని మా అపరాధాలను బట్టి, పెద్ద పెద్ద తప్పులు మనమైతే చేయం, పెద్ద పెద్ద కార్యాలు అయితే మనం ఆలోచనలో కూడా తీసుకురాము. రోజు ఎదురయ్యేటువంటి ఈ డైలీ జీవితంలో ఎదురయ్యేటువంటి చిన్న అపరాధాల నుంచి మనల్ని మనము ప్రార్థనలో కడిగేసుకుంటూ ఉండాలి. ఈ ప్రార్థన జీవితం ఏం చేస్తుందంటే, మన యొక్క జీవితంలో ఎదురయ్యే దేవుని కార్యాలను ఇంకొంచెము గొప్పగా మనకు చూపిస్తుంది. ఆమె ఇంకొంచెం గొప్పగా చూపిస్తుంది. ఈరోజు దేవుడు చేస్తూ ఉన్న వాగ్దానము కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 15వ వచనంలో రాయబడినది, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. దేవుని చెయ్యి ఏం చేస్తుందో తెలుసా, సాహస కార్యాలు చేస్తుంది, అద్భుతాలను చేస్తుంది. మనము ఊహించినటువంటి, మన ఆలోచనకు రానటువంటి గొప్ప కార్యాలను చేస్తుంది. ఆ సాహస కార్యాలు చేసేటువంటి దేవుడు నీతిమంతుడై ఉన్నాడు కాబట్టి ఆ పరిశుద్ధిని ముందు మనము పరిశుద్ధులము అనేటువంటి ఆలోచన తీసేయాలి. యోబు మీద, మనం ఇందాక చెప్పుకున్న యోబు మీద ఒక మరక చూపించడానికి దేవుడు ఇష్టపడట్లా. ఈ మనుషుడు తప్పుడు మనుషుడని దేవుడు వేలెత్తి చూపించడానికి ఇష్టపడట్ల. ఎందుకంటే ఆ మనుషుని మీద
ఏ అపరాధం, ఏ తప్పు, ఏ లోపం లేదు. లేదు. అయినా గానీ యోబు ఏమంటా ఉన్నాడంటే దేవుని ముందు నిలబడి, నేను పాపిని, ఘోరమైనటువంటి పాపంలో పుట్టినటువంటి వాడిని. ఆమేన్. మనుషుని యొక్క తగ్గింపు ఎంతగా ఉన్నదో చూడండి. ఏమి లేదు తప్పు మరలా. యోబులో తప్పు అనేది ఏదీ లేదు. అయినా కానీ దేవుడు మొత్తేటువంటి అవసరం కూడా లేదు. ఒక మనుషుడు పాపం చేస్తే దానికి శిక్ష విధించవచ్చు. కానీ ఆ మనుషుని యొక్క శిక్ష ఎలాగుందంటే పాపము చేస్తే వచ్చిన శిక్ష లాగుంది. పక్కన ఉన్నటువంటి దోస్తులు అంటూ ఉంటారు, నువ్వేం చేయకుండానే ఇదంతా నీకు ఇదంతా జరుగుతూ ఉందా? ఓ పెద్ద శుద్ధుల్లాగా, ఓ పెద్ద నీతిమంతుడిలాగా చెప్తా ఉన్నా. మరి ఇదేంది? ఇప్పుడు ఇది అనిపించే ఈ ఘోరమైన వ్యాధి ఏంది? ఈ అవారం ఏంది? ఇది చెప్పు. మరి నువ్వు పెద్ద నీతిమంతుడు అని చెప్పుకుంటా ఉన్నావు కదా, మరి నీతిమంతుడు అయితే ఈ ముచ్చటైంది? ఈ శిల పెంకులేంది, ఆ పుండ్లేంది, ఆ షీవులేంది, ఈ ముచ్చట ఇది చెప్పు మరి అని అంటే, యోబు అంటాడు దేవునితోటి, నేను పాపంలోనే పుట్టాను, పాపంలోనే నేను గతించిపోతాను అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ హృదయము దావీదుకుంది, యోబుకుంది, మనకి ఉండాలి ఇటువంటి హృదయం. ఆయన ముందు నిలిచినటువంటి మనము ఎప్పుడైనా సరే ఆయన కార్యాలు చూసే సందర్భంలో మన ఆలోచన ఎప్పుడు కూడా తగ్గిపోయే ఉండాలి. మేము నీతిమంతులంగా ఉన్నాము అని దేవుడు మనం నీతిమంతులుగా ఉన్నామని దేవుడు నిర్ణయించిండు అనుకోండి. దేవుని ముందు నిలబడి, ఇక్కడ నీతిమంతులు ఒక్కళ్ళు తప్పించి ఎవరు లేరు, ఒక్కడే నువ్వే అని చెప్పగలిగే స్థితిని కలిగి ఉండాలి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మనం అందరం పోయి నిలబడదాం. అందరు కలిసి ఒకటే పెట్టున నీతిమంతుడు నువ్వు ఒక్కడవే, నీ ముందు నిలబడినటువంటి వాళ్ళు ఎవరు లేరు అని చెప్పగలిగేటువంటి స్థితిని మనం పొందుకోవాలి. దానికి తగ్గట్లుగా మన జీవితాన్ని మరొక్క మారేం చేద్దామంటే, వెనుక జరిగినటువంటి పాపాలు ఏమైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా రోజు ప్రార్థనలో గుర్తు చేసుకొని దేవుని ముందు తగ్గిపోయి ప్రార్థన చేద్దాం. యోబులాగా నిన్న మొన్నటి వరకు ఉంటాయి కదా, ఏవో ఘోరమైన పాపాల జోలి మనం పోము, తెలియకుండానే చేసేవి. రోజు మనకు ఎదురయ్యేటువంటి కొద్ది పాపాలు ఉంటాయి కదా, వాటినే గురించి చెప్తా ఉన్నా. వీటిని ఒకసారి ఆలోచన చేసి దేవుని ముందు నిలబడదాం క్షమాపణ కొరకు. అలాగా ఆయన దక్షిణ హస్తమును చాపి సాహస కార్యాలు జరిగిస్తాడు. ఆయన చెయ్యి గొప్ప కార్యాలను జరిగిస్తాడంట. ఎవరికి? ఆయనకి లోబడి ఆయన ముందు ఆయన వారుగా ఉన్నవారికి. ఆయన ముందు నిలిచిన మనం ఆయనకి ప్రతిబింబించే వారంగా ఉండాలి. అంటే వీళ్ళు నా వాళ్ళు అని చెప్పేటువంటి స్థితిని మనం సంపాదించాలి. అలాగే ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, జీవము కలిగిన మా పితరుల దేవ, మీ శ్రేష్టమైనటువంటి పాదముల చెంత మరొక మారు తండ్రి, యోబు వలె, దావీదు వలె మీ సన్నిధిలో తగ్గించుకొని అనుదినము కూడా మీ వాక్యము చేత కడగబడచ్చు. మా చేతల్లో, మా నడకల్లో ఉన్నటువంటి అనుదిన ప్రయాసలో భాగంగా మా జీవితంలో అనుదినము కూడా నీతో, నీ పరిశుద్ధమైనటువంటి వాక్యముతో నడుచుచు ఉండగా ఈ కొద్ది జీవితంలో తండ్రి ఎదురయ్యేటువంటి తెలిసి చేస్తూ ఉన్నటువంటి ప్రతి పాపము నుంచి కూడా, ప్రతి బలహీనత నుంచి కూడా విడిపించమని మా అపరాధములను మీ సన్నిధిలో ఒప్పుకొనిచి ఉండగా యోబు వలె మీ సన్నిధిలో తండ్రి మమ్మల్ని తగ్గించుకొని మీ నామమును కనపరచుచు ఉండగా మీ గొప్ప కార్యములను తండ్రి మీ యందు భయభక్తులు నిలిపినటువంటి నీ ప్రజలకు కనపరచమని, మీ సాహస కార్యములను నీ బిడ్డల జీవితాలలో జరిగించమని, మా జీవితాలు మీ సన్నిధిలో ఎన్నటికీ తగ్గి ఉండును గాక. ఎందుకంటే నీవు మాత్రమే నిత్య జీవమునిచ్చేటువంటి పరలోకపు నీతిమంతుడు అయిన దేవుడవు కనుక
ఈ మనవులను మీ పాదముల చెంత ప్రతిష్ఠించి మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామమును కనపరచుచు మా రక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఉన్నతుడైన కరుణ హస్తము, ఉన్నతుడైనటువంటి మన దేవుని కరుణ హస్తము మనకు తోడై ఉండును గాక. ఆమేన్.